నచ్చినట్లు బ్రతకటం, ఏది పడితే తినటం, ఏది పడితే ధరించుకోవటం, ఎలా పడితే అలా నడుచుకోవటం. చాలా మంది లోకములోనికి జారిపోతా ఉన్నారు, ఆయన కొరకు జీవించలేకపోతున్నారు. నలుగురు మాత్రమే నిలిచి ఉన్నారు, వారు ప్రభు చేత బహుగా ఫలించారు. లోకమునకు వేరుగా, ప్రభువుకి దగ్గరగా, లోక ఆచారాలకు దూరంగా, ప్రభు లేఖనానికి దగ్గరగా వారు తమ జీవితాన్ని గడిపారు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రానికి విలువనిచ్చారు, దేవునికి విలువనిచ్చారు. అందుకనే ఈ ఆహారము తిని మేము అపవిత్రపరుచుకొనకూడదని తాము దేవుని కొరకు నిలవగలిగారు. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వారి రాజ్యం కాదు, వారి రాజ్యము కాదు, వారు పుట్టి పెరిగిన ప్రాంతము కాదు. రాజు మారాడు, ప్రాంతం మారింది, శాసనాలు మారాయి, ధర్మం మారింది, అక్కడున్న పరిస్థితులన్నీ మారాయి, కానీ వారు మాత్రం మారలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితానికి. కాలం మారినట్లుగా మనం మారకూడదు, కాలానుగుణంగా మనం అడుగులు వేయకూడదు. దేవుని వాక్యానుసారంగా బ్రతికినంత కాలం మనం జీవించాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే యాజకులు వారి దగ్గర లేకపోవచ్చు, లేవీలు పరిచర్య చేసే లేవీలు వారి దగ్గర లేకపోవచ్చేమో, కానీ వారు నమ్మిన ధర్మము కొరకు వారు నిలిచి ఉన్నారు, పవిత్రంగా వారు నిలిచి ఉన్నారు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్నారు యవనస్తులు. కాబట్టి వారు మాత్రమే సముఖంలో నిలిచి ప్రభు చేత వారు హెచ్చించబడ్డారు. మరి ఈరోజు మనకు ధర్మమును ఉపదేశించిన తండ్రి మనతో లేకపోవచ్చు, మనకు భయభక్తులు క్రమశిక్షణను నేర్పిన ఆత్మీయ దైవజనులు మన ముందు లేకపోవచ్చేమో, కానీ మనం ఆ క్రమాన్ని తప్పకూడదు. కూర్చునే విషయంలో క్రమం, ఆరాధించే విషయంలో క్రమం, ఒక క్రమశిక్షణ. వారు ఆ దేశమునకు సంబంధించిన వారు కాకపోయినా, వారికి ధర్మమును ఉపదేశించిన ఉపదేశకుడు లేకపోయినా, వారు ఆ ఉపదేశములో నిలిచి పవిత్రముగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని బహుగా హెచ్చించాడు.